బొబ్బర తెగులు ఇది మీకు ఎక్కువ సమస్యగా మారింది. ఈ బొబ్బర తెగులు అనేది నల్లి, ఎర్రనల్లి కావచ్చు, లేకపోతే పేనుబంక కావచ్చు, తామర పురుగు వీటి వల్ల ఆకు ఇలా కుంచుకుపోయి కిందికి ఇలా ముడతలు ఏర్పడిపోయి అటువంటప్పుడు మీరేం చేస్తారంటే ఆకు కింద నల్లి ఉందా లేదా ఇవి తెలుసుకోవడం కోసం ఒక పేపర్ తీసుకొని పైన ఆకు కింద పేపర్ పెట్టి ఆకులు ఇలా తట్టినప్పుడు మీకు సన్నగా నల్లి అనేది కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ రసం పీల్చే పురుగులని కంట్రోల్ చేయడానికి ఏం పిచికారి చేయాలనో అవి పిచికారి చేయండి. అలా కాకుండా ఎటువంటి రసం పీల్చే పురుగులు లేకున్నా కూడా మీకు బొబ్బర కనిపించింది అనుకోండి, తప్పకుండా అది బోరాన్ లోపం వల్ల, మాలిబ్డినం లోపం వల్ల మరియు మ్యాంగనీస్ ఈ మూడింటి లోపాల వల్లనే ఈ బొబ్బర తెగులు అంటే పెరుగుదల రాకుండా కుంచుకుపోతాయి అన్నమాట. చివుళ్ళన్నీ కుంచుకుపోతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఈ బోరాను, మాలిబ్డినము, మ్యాంగనీసు ఈ 3 న్యూట్రియంట్స్ని మనము కనీసం అంటే 3 దఫాలు స్ప్రే చేసుకోవడం వల్ల ఈ పురుగు మందులతో పాటు కానీ, లేకపోతే రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి కానీ, తెగుళ్ళ మందులను మనం పిచికారి చేసినప్పుడు కానీ ఈ మూడింటిని కలుపుకొని మనం పిచికారి చేసుకోవడం వల్ల ఆ బొబ్బర నుంచి విముక్తి పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో మనము మాలిబ్డినము 50 గ్రాములు మాత్రమే ఉపయోగించండి. అంటే పైరు లేతగా ఉన్నప్పుడు, తక్కువ వయసు ఉన్నప్పుడు 50 గ్రాములు మాత్రమే మాలిబ్డినం ఉపయోగించండి. పైరు బాగా పూత దశలో ఆ సమయంలో 100 గ్రాములు స్ప్రే చేసినా సమస్య ఉండదు. కానీ చిన్న దశలో 100 గ్రాముల మాలిబ్డినం మాత్రం పొరపాటున స్ప్రే చేయకండి. చేస్తే అది ఎక్కువైపోతుంది. డోస్ ఎక్కువైపోయి మొక్కల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అలాంటి పని చేయకండి. 50 గ్రాములు తీసుకొని మళ్ళీ తర్వాత స్ప్రే చేసినప్పుడు ఇంకొక 50 గ్రాములు స్ప్రే చేయండి. దానివల్ల ఆ ఒత్తిడిని మనం తగ్గించగలుగుతాం. కాబట్టి ఈ 3 న్యూట్రియంట్స్ లోపించడం వల్ల కూడా మనకు ఈ బొబ్బర తెగులు అనేది కనిపిస్తుంది. వీటిని స్ప్రే చేసినా కూడా మీకు ఆ తెగులు అలాగే ఉంది, ఇంకా పూర్తిగా కంట్రోల్ కాలేదు అనుకున్నప్పుడు ప్రతిభా బయోటెక్ వారిది వైరోనిల్ అని ఉంది. ఇది కనీసం 2 దఫాలు ఈ న్యూట్రియంట్స్ స్ప్రే చేసే ఆ పిచికారీల మధ్యలో ఇది ఒక 2 సార్లు, మొదటిసారి ఒకసారి, తర్వాత మళ్ళీ ఒక 2 స్ప్రేల తర్వాత మళ్ళీ ఒకసారి 10 రోజులు 15 రోజుల వ్యవధిలో ఈ వైరోనిల్ అనే దాన్ని 250 గ్రాములు తీసుకొని ఒక 2 లీటర్లలో ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత దానిని వడగట్టి దానికి పులిసిన మజ్జిగ కొంచెం కలిపేసి ఎకరానికి ఒక 2-3 లీటర్ల పులిసిన మజ్జిగ, బాగా పులిసిన మజ్జిగ దాన్ని కలిపేసి పిచికారి చేయడం వల్ల కూడా ఈ వైరస్ ఆనవాళ్ళని మనము కంట్రోల్ చేయవచ్చు.